అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ దేశంలో ఉన్న భారతీయులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్తో బతుకుతున్నారు. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు. రెండోసారి 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా బాధ్యతలు తీసుకున్నారో లేదో మరుసటి రోజు నుంచే అమెరికాలోని విదేశీయులకు కష్టాలు మొదలయ్యాయి. అడుగడుగున దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాలతో బాంబు పేల్చుతూనే ఉన్నారు. మొదట అక్రమంగా ఉంటున్న వారిని తరలించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు చేశారు. దీంతో అమెరికాలో ఉంటున్న ప్రెగ్నెంట్ మహిళలు నెలలు నిండకుండానే ఇప్పుడు ఆసుపత్రులకు వెళ్తున్నారు, ప్రసవం చేయించుకుంటున్నారు. ఇక భారత్ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారిని భారత్ కు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ కూడా ఇందుకు అంగీకరించింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇక స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్న ఆలోచనతో ట్రంప్ మళ్ళీ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అన్న ఆందోళన ఇప్పుడు ఉద్యోగుల్లో కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. దీంతో భారతీయ విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. వర్కింగ్ వీసాతో వచ్చే వాళ్లకు కంపెనీ సపోర్ట్ ఉంటుంది, కానీ లక్షల రూపాయలు వెచ్చించి ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన విద్యార్థుల పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ పాలసీపై ఓ ట్రైలర్ చూపించిన ట్రంప్ ఇకపై సినిమా చూపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుందేమో అని టెన్షన్ పడుతున్నారు. అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు అక్కడే పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తారు. తమ ఖర్చుల వరకు సంపాదించుకుంటారు. అందుకోసం చాలా మంది యూనివర్సిటీల్లోనే జాబ్స్ చేస్తారు. అయితే ట్రంప్ మొదట ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్ చేయకుంటే భారతీయులు విదేశాల్లో ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ జాబ్ చేస్తేనే వారికి ఆదాయం, రోజులు గడుస్తాయి. లేదంటే తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీంతో చాలా మంది ఉద్యోగాలు కూడా వదులుకుంటున్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో అమెరికాలో చదువు ఇకపై అంత ఈజీ కాదన్న విషయం విద్యార్థులకు అర్థమవుతుంది. విద్యార్థులు చదువుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి, ఆర్థికంగా ఫిట్ గా ఉన్నామని నమ్మకం కలిగించాలి. ఆ తర్వాత వీసా, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇదంతా ఓకే అయినా F1 వీసా వస్తే అప్పుడు డాలర్ డ్రీమ్ నెరవేరుతాయి. ఇంత జరగాలంటే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పులు చేయాల్సిందే, బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సిందే. ఇంత చేసినా ఇప్పుడు చదువుకు అనుమతి వస్తుందా లేదా అన్న టెన్షన్ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.